జమ్మూ కాశ్మీర్లో 26 మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చినటువంటి ఉగ్రవాదులకు సంబంధించి అయితే ఇవాళ భారత్ అయితే ప్రతీకార చర్య ఇవాళ సింధూర్ ఆపరేషన్ పేరుతో ఇవాళ ఉగ్రవాదుల స్థావరాలను మట్టిపెట్టింది. మొత్తం మీద దీని మీదనైతే చాలామంది అయితే యావత్ భారతదేశం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర కరీంనగర్ జిల్లాలో కూడా మన యువకులు ఉన్నారు. మన వీళ్ళు కూడా వీరిని అడుగున తెలుసుకుందాం ఎలా ఉంది ఈ ఆపరేషన్ ఆకర్షణ అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన అమానుష ఘటన పైన ఇవాళ సింధూర్ ఆపరేషన్ పేరుతో ఇవాళ భారత్ నిర్వహించిన యుద్ధం అది ఎట్లా జరిగింది, ఎలా అనిపిస్తుంది? మత ఛాందవాసం అనేది ఎప్పుడు కూడా ప్రోత్సహించదగ్గ విషయం అసలు కాదు. ఇప్పుడు అంత దారుణంగా వాళ్ళని చంపడము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ముందటనే అది కూడా ఏ మతానికి చెందిన వాళ్ళు ఏంటి అని అనడం అనేది వాళ్ళ క్రూరత్వానికి చిహ్నం. ఖచ్చితంగా వాళ్ళకు తగినటువంటి శాస్తి అనేది జరగాల్సిందే. అండ్ దానికి మన భారత ప్రభుత్వం, మన నరేంద్ర మోదీ గారి నాయకత్వం లోపల ఇవాళ అది కూడా 2 మహిళా ఆర్మీ ఆఫీసర్ల చేతుల మీదుగా సింధూర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరును పెట్టి వాళ్ళ కుంకుమలు తుడిచేసినటువంటి, పసుపు కుంకుమలు లేకుండా చేసినటువంటి క్రూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన శిక్ష అనేది పడాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా మహిళా మనులకే పెద్దపీట వేసి ఇవ్వడం అనేది చాలా 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 భారతదేశ చరిత్రలోనే ఎంతో గర్వమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. అండ్ భారతదేశ యువకులుగా మేము కూడా 100% దానికి సపోర్ట్ చేస్తున్నాము. సరే, ఇప్పుడు మనకి అంటే పాకిస్తాన్కి మనకి యుద్ధం కనుక సంభవిస్తే అంటే మన వాళ్ళు ఎలా అంటే సపోర్ట్ చేయబోతున్నారు? భారతదేశంలో మనకు స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా యుద్ధం అనేటువంటి దానికి వెనకాలకు పోవడం కోసం ఎవ్వరు కూడా సిద్ధంగా లేరండి. 100% వాళ్ళకు శిక్ష పడాలి అనేటువంటి దాని మీదే ఉన్నారు. కాబట్టి యుద్ధం వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ప్రతి సహకారం అనేది ప్రతి ఒక్క యువకుడి దగ్గర నుంచి భారతదేశంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారనేటువంటిదే నా భావన. అంటే మనది భారతదేశం సమ్మేళిత అంటే అన్ని మతాలకు సర్వమతాలకు అతీతంగా ఉన్నటువంటి భారతదేశంలో చాలా మతాల వారు ఉన్నారు. వారు కూడా ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది చెప్పండి. అయితే ఇప్పుడు మనకు హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి భావన 100% అందరికీ కూడా ఉన్నటువంటి విషయమే. ఇప్పటికీ కూడా దాన్ని వెల్కమ్ చేస్తూనే ప్రతి ఒక్క యువకుడు కూడా ఉన్నారు. అది హిందుత్వంలో ఉన్న, ఇస్లామీలో ఉన్న, క్రిస్టియానిటీలో ఉన్న, సిక్కిజం ఫాలో చేసినా కూడా ఏదైనా కూడా సర్వమత సమ్మేళనం ఏం చెప్తుంది అంటే మానవ శాంతి, ప్రపంచ శాంతి మాత్రమే. ప్రపంచ శాంతిని కొల్లగొట్టేటువంటి దానికి కేవలం వాళ్ళ క్రూరత్వానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి మతం ముసుగు అనేటువంటి దానికి ఏ మతము కూడా సపోర్ట్ చేయదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ మత పెద్దలైనా ఎవరైనా కూడా శాంతి ప్రబోధన అనేటువంటిది చేయడమే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. చెప్పండి సార్. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ సంస్కృతి. ప్రపంచ దేశాలకు సంస్కృతిని, సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని చాటి చెప్పినటువంటి ఏకైక దేశం భారతదేశం. మన మూలాలను ప్రశ్నించేటువంటి వారు ఎవరైనా సరే ఈ దేశ జాతీయ సద్భావన, సమగ్రతను విచ్ఛిన్నం చేసేటువంటి విచ్ఛిన్నకర శక్తులను భారత ప్రభుత్వం తిప్పికొట్టడం, అసలు ఎవరికి సంబంధం లేని వాళ్ళు, ఉగ్రవాదానికి సంబంధం లేని వాళ్ళు, అసలు ఉగ్రవాదం అంటే ఏంటో తెలియని ఒక అమాయక చిన్నారులను చంపడం, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఉనికి చాటుకొని చేసేటువంటి ప్రతిదీ కూడా హెడ్ ఇన్ ప్రెషర్ కుక్కర్ అంటారు. అంటే ప్రెషర్ కుక్కర్లో తలను పెడితే పరిస్థితి ఎంత భయానకంగా పేలిపోతుందో ఉగ్రవాదం కూడా అలాగే పేరిపోతుంది. ఈరోజు సింధూరం చాలా చక్కటి పేరు. నుదుట సింధూరం పెట్టుకున్నటువంటి ప్రతి వాళ్ళు ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింపజేస్తారు. అలాంటి పేరుతో చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ కావడం, ఆ సక్సెస్లో భారత ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా పండుగలు చేసుకోవడం, ఇంటింటి పటాకులు కాల్చడం అన్నది ఇది మన యొక్క సమైక్యతకు గుర్తుగా మనం భావించవచ్చు. అంటే ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్టుంటే సకల మతాలకి అన్ని అతీతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ ఇలాంటి ఉగ్రవాద చర్యలను అందరూ ఖండించాల్సిందే. ఇది సగైతం కాదు. ఇవాళ ఆపరేషన్ సింధూరం పేరుతో చేసిన ఆర్మీ చేసిన యుద్ధం అయితే సమాజం కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్.